జనరల్‌గా మనం విషపూరితమైన జీవుల గురించి మాట్లాడుకుంటే పాములు మాత్రమే గుర్తొస్తాయి. కానీ అంతకంటే విషపూరితమైన చెట్టు గురించి మీరెప్పుడైనా విన్నారా? మాక్సిమం ఏ చెట్టు అయినా సరే మనిషికి మేలు చేస్తుంది తప్ప హాని చేయదు. అట్లాంటిది ఈ చెట్టు కింద నిల్చుంటే చాలు ప్రాణం మీదకి తెచ్చుకున్నట్లే. ఈ చెట్లు ఆకులు, పళ్ళు మాత్రమే కాదు బెరడుతో సహా ప్రతీది కూడా విషపూరితమే. ఇంత విషపూరితమైన చెట్టు కోసం పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూసేయండి. నమస్తే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా, దిస్ ఈజ్ నాగ్ సతీష్. జనరల్గా మనం ట్రీస్ గురించి మాట్లాడుకుంటే ఏ చెట్లైనా సరే మనకి మేలు చేస్తాయే కానీ హాని చేయవు. ఎందుకంటే చెట్లు అనేవి గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనకి ప్రాణవాయువు అయినటువంటి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. అలాంటి చెట్లలో విషపూరితమైన చెట్లు కూడా ఉన్నాయి. అందులో ఈ చెట్టు కూడా ఒకటి. దీన్నే మంచినీళ్ళ చెట్టు అంటారు. ఈ చెట్టు పేరు చూసి ఇదేదో మంచినీళ్ళ చెట్టులా ఉందే అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ పేరు స్పానిష్ పదమైన మంజినీళ్ళ నుంచి వచ్చింది. అంటే చిన్న యాపిల్ అని అర్థం. ఈ చెట్టుకు చిన్న చిన్న పండ్లు కాస్తాయి. అవి కూడా చిన్న సైజు యాపిల్లా కనిపిస్తాయి. చెట్టు ఆకులు కూడా యాపిల్ చెట్టునే పోలి ఉంటాయి. అందుకే దీన్ని బీచ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్లలో ఇది కూడా ఒకటి. ఈ చెట్టు నుంచి పాల లాంటి ద్రవం వస్తుంది. దానిలో రకరకాల విషాలు ఉంటాయి. ఈ పాలను టచ్ చేస్తే చాలు దద్దుర్లు, కురుపులు వంటివి వచ్చేస్తాయి. చెట్లు ఆకులు, బెరడు, పండ్లు అంతటా కూడా ఈ విషపాలే వస్తాయి. అందువల్ల ఈ చెట్టును ముట్టుకున్నా, దీని దగ్గరకు వెళ్ళినా సరే ప్రాణాలకే ప్రమాదం. యాక్చువల్గా ఈ చెట్లు అనేవి కరీబియన్ దీవుల్లో ఉంటాయి. ప్రస్తుతం ఫ్లోరిడా, ది బహమాస్, మెక్సికో, మధ్య అమెరికా, ఉత్తర దక్షిణ అమెరికాలో కూడా కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు సముద్ర తీరాల పక్కన కూడా ఇవి కనిపిస్తాయి. 49 అడుగుల ఎత్తు వరకు పెరగగలిగే ఈ చెట్లు అనేవి ఎరుపు, బూడిద రంగు బెరడుతో ఉంటాయి. వీటికి గ్రీన్, పసుపు రంగు పూలు పోస్తాయి. ఈ చెట్టు పండు తిన్నా చాలు చనిపోవడం మాత్రం ఖాయం. పండు మాత్రమే కాదు, ఈ చెట్టులో ఏ భాగం తిన్నా సరే ప్రాణాలకు మాత్రం గ్యారంటీ ఉండదట. ఈ చెట్టు కిందకు వెళ్ళిన వారు కాసేపు అక్కడ ఉంటే చాలు మెల్లగా ఎలర్జీలు రావడం మొదలవుతాయి. చర్మంపై దురదలు కూడా వస్తాయి. పొరపాటున ఈ చెట్టు పాలు కానీ మీద పడ్డాయనుకోండి, ఇంకా అంతే, వెంటనే తట్టు తేలిపోయి దద్దుర్లు వచ్చేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ చెట్ల కింద అస్సలు నిలబడకూడదు. ఎందుకంటే ఈ చెట్టు పాలు వర్షపు నీటి చుక్కలతో కలిసి మన చర్మంపై పడినా చాలు చర్మం కాలిపోయినట్లు అయిపోతుంది. అంతేకాకుండా చర్మం పూర్తిగా కందిపోయి బుడగల్లాగా ఉబ్బిపోయి రక్తం కూడా కారుతుందట. అప్పుడు వచ్చే నొప్పిని అస్సలు భరించలేమట. మనుషులే కాదు, ఈ చెట్టు కింద కారు కానీ బైక్ కానీ ఏది పార్క్ చేసినా సరే తర్వాత వచ్చి చూస్తే అవి కూడా పాడైపోతాయట. వాటిపై ఉన్న పెయింట్ అనేది కంప్లీట్గా దెబ్బతింటుంది. అంతేకాకుండా ఈ చెట్టుని కానీ తగలబెడితే దీని నుంచి వచ్చే పొగ అనేది కళ్ళను తాకిందనుకోండి, ఇంకా అంతే, కళ్ళు కూడా పోక తప్పదంట. ఈ చెట్టు పాలు కానీ కళ్ళల్లో పడ్డాయంటే ఇంక కళ్ళు పోయినట్టే. అందుకే ఈ చెట్టు కింద పొరపాటును కూడా నిల్చోవద్దని హెచ్చరిక బోర్డులు కూడా పెడతారంట. అంటే చూడండి ఈ చెట్టు ఎంత ప్రమాదకరమైందో. సో ఫ్రెండ్స్, చూశారు కదా, పాముల కంటే విషపూరితమైన చెట్లు కూడా ఉన్నాయని. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి.